హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా వరలక్ష్మి రథం డెకరేషన్ అండ్ మిగిలిన అన్ని పనులు అనమాట. సో ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేయడంతో అయితే స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ నేను స్టాండ్ తీసుకుందాం అనుకున్నా, ఎప్పటికప్పుడు డిలే అయిపోతుంది. సో మేము ఈ పైప్స్ యూజ్ చేసినాం అనమాట ఆల్రెడీ యానివర్సరీకి. సో అవి మంచిగానే ఉన్నాయని చెప్పి యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా. సో నేనైతే సింపుల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. నేను దొరికింది అని చెప్పిన కదా సిమిలర్ది. సో అది ఇదే అనమాట. కాకపోతే అది కర్టెన్లా వేసుకోవడానికి ఇవ్వలేదు. తర్వాత నేను ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి వచ్చింది దానికోసం. ఈసారి నా మైండ్లో ఉన్న థీమ్ లోటస్, ఇంకా ఇట్లా కౌస్ వచ్చినట్టు ఉండాలి అని అనమాట పిచ్వాయ్ ప్రింట్లో. సో ఇంకా నేను అన్ని ఎక్విప్మెంట్స్ అలాంటివే తెచ్చుకున్నా, అంటే ఏమేమి కావాలి ఎలా ఉంది నా మైండ్లో అని చెప్పి. ఆల్మోస్ట్ ఈ చిన్నవన్నీ లాస్ట్ ఇయర్వే యూజ్ చేసేసిన అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ ప్లాన్ చేయలేదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకనే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయేలా చూసుకోవాలి అని చెప్పి నేను అసలు చాలా లిమిటెడ్గా హెల్ప్ చేసిన వీటన్నిటిలో కూడా. ఇంకా అన్నయ్య వాళ్ళు సుశాంతి వాళ్ళే మొత్తం కానిచ్చేసారు అనమాట డెకార్ అంతా. నా ఐడియా మాత్రమే నేను చెప్పిన ఇట్లా కావాలి అని చెప్పి, అంతే. సో డెకరేషన్ అయితే సింపుల్గా ఇలా అయ్యిందనమాట. యాక్చువల్లీ కొంచెం కలిసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ నాకైతే చాలా నచ్చింది. సో ఇంకొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది కాదు, ఇంకా చాలా మోడిఫికేషన్స్ చేసినాం అనమాట. అంటే చిన్న మోడిఫికేషన్స్, బట్ చాలా ఎక్కువ లుక్ ఇచ్చే మోడిఫికేషన్స్ అనమాట. తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే అమ్మవారు ఎంత హైట్లో ఉండాలి అని చెప్పి. సో నేను ఈసారి డబల్ బిందెలు పెట్టి చేద్దాము అని అనుకున్నా. సో ఇవి మేము బోనాలకి యూజ్ చేసినాం కదా, సేమ్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఇదే అనమాట అమ్మవారి కోసం నేను తీసుకున్న శారీ, గద్వాల్ పట్టు శారీ అనమాట. సో నాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. లాస్ట్ టైం బోనాలకి కూడా రెడ్ బార్డరే తీసుకున్నా, కానీ నా దగ్గర ఇట్లా సింపుల్ చిన్న రెడ్ బార్డర్ శారీస్ లేవని చెప్పి ఇంకా ఇదే తీసుకొని వచ్చినా అనమాట. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారికి కడితే ఇంకా అందంగా ఉండే అనమాట. సో ఇంకా అదే రోజు మా తస్మి పాప ఊరికి వెళ్ళిపోతుంది, అందుకే బ్యాక్గ్రౌండ్లో చూస్తారు. ఇప్పుడు బాగా చెప్తారు చూడండి. సో శారీ చాలాసేపు ఏం పట్టలేదు, కానీ మేము ఫుల్గా శారీ కట్టాలా లేకపోతే హాఫ్ ఫోల్డ్ చేసి కట్టాలా అని చెప్పి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ హాఫ్ లాగా ఫోల్డ్ చేసినాం, కానీ అది నీట్గా రావట్లే అనమాట. సో ఇంకా ఫుల్ ఫోల్డింగ్ చేసేసినాం శారీని. తర్వాత ఇంకా చిన్న పిన్స్ పెట్టుకుంటూ వచ్చినాం అనమాట హోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1:32 అవుతుంది అనమాట. సో ఇప్పుడు రేపటికి ప్రసాదాలు చేయడం కోసం అన్నీ మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో అదంతా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ రోజుకి వర్క్ అయితే మొత్తం అయిపోయింది. సో రేపు మార్నింగ్ పడంలో కలుద్దాం. అక్కడికి స్టేడియం. బాయ్ గాయ్స్. సో ఇంకా నెక్స్ట్ డే హడావిడిగా లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేయడంతో అయితే డే స్టార్ట్ చేసేసినాం అనమాట. ఎందుకంటే డెకరేషన్ అదంతా ప్రీ ఆర్గనే అయిపోయింది కాబట్టి. సో ఇంకా పాయసం అండ్ పులిహోర. సో మా మమ్మీ అయితే ఈసారి అన్నీ తను వేసింది, నేను అసలు ఏమేం చేయలేదు అనమాట పాయసం తప్ప. సో ఇంకా అంతా హెల్ప్ చేసి అంతా అయిపోయిన తర్వాతకి మీరు ఇక్కడ గ్లిమ్స్ చూడొచ్చు మా అమ్మవారివి. సో ఇంకా కలశం పెట్టడం అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఆల్సో కంప్లీట్ ఫైనల్ లుక్ కూడా చూస్తారు. ఇక్కడ వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మా డెకోర్ నచ్చిందా, అమ్మవారి శారీ అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీట్ యు ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.